హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఒక కేజీ చికెన్ ఎలా ఫ్రై చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ స్టైల్లో. ఇగో నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకొని దాన్ని అయితే ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి. లెమన్ సాల్ట్ వేసుకొని కడుక్కోండి. అప్పుడు దానికి ఉన్న మురికి మొత్తం పోతుంది, నీట్గా అయితే చికెన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కొడతారు, నీట్గానే కొడతారు అనుకో, కానీ ఆ ముద్దు ఉంటుంది కదా, దానికి ఉన్న చిన్న చిన్న అన్నీ దీనికే అంటుతాయి. మనం అట్నే తింటే మన పేగులకి అంతా పట్టేస్తుంది. చూడండి, నేనైతే ఇగో కేజీ చికెన్ కడుక్కున్నా, ఎంత మురికెళ్ళిందో చూడండి. కొంతమంది చికెన్ కడగకుండానే వండేస్తారు తొందరగా. ఏముందిలే అని తాలింపులు వేసేస్తారు. చూడండి ఎంత నీట్, ఎంత మురికి ఉందో ఫ్రెండ్స్. నాకు జలుబు చేసిన ఫ్రెండ్స్, నాకు గొంతుని చూసి దర్చుకోకండి ప్లీజ్. ఎందుకంటే మీ ఛానల్ పెట్టింది కొత్తగా కదా, ఇంకా మాకు అలవాటు కాలే మాట్లాడే విధానం. మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం మంచిగానే మాట్లాడడానికి. ఇక శుభ్రంగా కడిగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇగో చికెన్ చూడండి ఎంత శుభ్రంగా ఉందో. ఇక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్ అయితే. ఆనియన్స్ అయితే వేయొద్దు ఇప్పుడు. నాకు ఈ చికెన్ ఫ్రై వల్ల 2 సార్లు చేయగలిగింది ఫ్రెండ్స్. చూడండి ఎలా మగ్గాలి, బాగా మగ్గాలి. ఆనియన్స్ అయితే ఇప్పుడు వేయద్దు. జీలకర్ర, కరివేపాకు, అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి. మగ్గిన తర్వాత చికెన్ వేసుకోండి ఫ్రెండ్స్. దాదాపుగా అయితే ఈ చికెన్ ఫ్రై నాన్ స్టిక్ కళాయిలో చేయండి. ఎందుకంటే నాన్ స్టిక్ కళాయిలో చేస్తే చికెన్ మాడిపోకుండా ఉంటుంది. నాకు నాన్ స్టిక్ కళాయి ఉంది కానీ పైన ఉంది, నాకు ఎంత ట్రై చేసినా అందలేదు. ఇక నేను ఏదో ఒకటిలే అని ఇందులో చేసేసిన. కానీ నాన్ స్టిక్ కళాయిలో చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది మనం ఎంతసేపు మగ్గించుకున్నా. ఇక మసాలాలు అయితే ప్రిపేర్ చేస్తున్నా. మసాలా ఇక మేమైతే లైట్గానే తింటాం, ఘాటు ఎక్కువ తినాం. మా సార్ తినడు, మా పిల్లలు తినరు. చూడండి చికెన్లో ఎంత వాటర్ ఉందో. చికెన్లో చూడండి ఎంత వాటర్ ఉందో. అదంతా మగ్గే లోపల చాలా అంటే చాలా టైం పట్టింది. ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టైం పట్టింది. వాటర్ చూడండి చికెన్లో ఎంత వస్తుందో, ఫుల్ వాటర్ వస్తుంది. అదంతా మగ్గిందాక మనం ఆనియన్స్ అయితే వేయొద్దు. ఇగో ఇప్పుడు వాటర్ అంతా గుంజుకుపోయింది. నాకు కొంచెం అడుగంటింది లైట్గా. మాడిపోయినాయి మా ఇంట్లో ఎవ్వరు తినరు ఫ్రెండ్స్. కొంచెం మాడిన ఇంట్లో యుద్ధం జరుగుద్ది. అయినా మాడిపోయింది తినకూడదు ఫ్రెండ్స్. అందుకే నాన్ స్టిక్ కళాయిలో చేసుకోండి. మ్యాక్సిమం ట్రై చేయండి అందరూ, అదైతే మాడిపోదు. ఇక ఆనియన్స్ వేసి అయితే కలిపిన. నేనైతే ఈ కళాయి నా జుట్టు వెంట్రుకలతో కొన్న ఫ్రెండ్స్. ఈ కళాయి నా జుట్టు అంతా ఊడిపోతుంది. ఆ వెంట్రుకలతో ఈ కళాయి వచ్చింది నాకు. కళాయి బాగుంది కదా.
చేపల కల్లాయి. ఇక చూడండి చాలాసేపు అయితే పట్టింది చికెన్ మగ్గడానికి. ఆనియన్స్ ఇప్పుడు వేసినాం కదా, ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి, తొందరగా ఆనియన్ మగ్గిపోద్ది. తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసి ఒక 10 నిమిషాలు అయితే ఉంచాలి. 10 నిమిషాలు ఉంచాలి మూత పెట్టి. మగ్గిన తర్వాత ఉంచాలి ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత ఇక కారం అయితే వేసేయాలి. కారం వేసి సాల్ట్ వేయండి, తగినంత సాల్ట్ వేయండి, కలుపుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై ఎలా ఉందో చెప్పండి. ఇగో లాస్ట్లో మసాలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఉంచాలి. 10 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకునేటోళ్ళు వేసుకోండి, ఎందుకంటే మాకు 2-3 డేస్ ఉంటుంది కాబట్టి నేను కొత్తిమీర వేయలేదు. ఈ ఫ్రై కొంచెం నాకు కొత్తిమీర అయితే స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది, అందుకే నేను వేయలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇక మాదైతే ఇక అయిపోయింది చికెన్ ఫ్రై. మా పిల్లలు టేస్ట్ చేసిరు కూడా, చూడండి. తినిపించేసిన ఇద్దరికి చికెన్ ఫ్రై తోటి. చికెన్ ఫ్రై ఎలా ఉందిరా అని అడిగితే సూపర్ 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 అంటుండు మా పొట్టోడు.